నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వము ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి, సిపిసి పేర్లు మారుస్తూ హిందీలో తీసుకొచ్చింది. సిఆర్పిసిని ఏమంటున్నారు? భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023. ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత 2023. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సంహిత 2023. ఈ పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఒక కేసులో తీర్పిస్తూ, మాకు హిందీ రాదు, మేము హిందీలో చెప్పలేము, కాబట్టి పాత చట్టాల పేర్లే మేము చెప్తాము, ఇండియన్ పీనల్ కోడ్ అని, తర్వాత సిఆర్పిసి అని, సిపిసి అని కొత్త ప్రొవిజన్స్ కొత్త చట్టంలోని అనువదిస్తూ పాత చట్టాల పేర్లే చెప్తాము, ఎందుకంటే మాకు హిందీ రాదు, 99% సౌత్ ఇండియాలో హిందీ రాదు, కాబట్టి మేము పాత చట్టాల పేర్లే పిలుస్తాము, ఐపీసీ అని, సిఆర్పిసి అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని. కొత్త చట్టాలు హిందీలో మార్చినా కూడా మాకు నోరు తిరగదు, మాకు హిందీ రాదు కాబట్టి అని ఈ విధంగా వ్యాఖ్యానించారు ఒక తీర్పు చెబుతూ. అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వం ఈ ఐపీసీని, సిఆర్పిసిని, సిపిసిని హిందీలో మార్చింది. కానీ ఈ సదరు జడ్జి గారు అనడం ఏంటంటే, హిందీలో మార్చినా కూడా, ప్రొవిజన్స్ హిందీలో ఉన్నా కూడా మేము ఇంగ్లీష్లోనే పాత చట్టాల పేర్లే చెప్తాము, మాకు నోరు తిరగదు, హిందీ రాదు అని ఈ విధంగా ఓపెన్ కోర్టులో వ్యాఖ్యానించడం జరిగింది.